వెల్కమ్ టు విజన్ ఇండియా న్యూస్. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోదీ గారి బీజేపీ పార్టీని గెలిపించాలని మరియు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ఈ రోజు నర్సాపూర్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ గారు, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాపగారి పెద్ద రమేష్ గౌడ్ గారు, మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ గోడ రాజేందర్ గారు, కౌన్సిలర్ పూజేష్ యాదవ్ గారు, కౌన్సిలర్ సంగసాని సురేష్, కౌన్సిలర్ ఎరికల యాదగిరి, కౌన్సిలర్ లతా రమేష్, మాజీ సర్పంచ్ రమణారావు ముదిరాజ్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు చంద్రయ్య, బీజేపీ నాయకులు దేవేందర్, భరత్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా ఉన్నారో, ఏదైతే మన జాతీయ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు చెప్పినట్టు ఏదైతే 15 పార్లమెంట్ స్థానాలు కాదు, ఖచ్చితంగా 17వ స్థానం కూడా మనం 17 పార్లమెంట్ స్థానాలు ఈ రాష్ట్రంలో గెలిచి దేశ ప్రధానమంత్రి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ నర్సాపూర్ సభావేదిక తెలియజేస్తాం. నర్సాపూర్ రేపు జరగబోయే ఎన్నికలలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ చూడాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త మన తెలంగాణ రాష్ట్రం నుండి 17 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని భారీ మెజార్టీతో పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ తరఫున, కాంగ్రెస్ తరఫున భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి అన్ని పార్టీలకు ఊహించుకుంటున్న కార్యకర్తలందరూ అదే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో అయితే ప్రజల్లోకి వెళ్తున్నామో భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా సంపూర్ణమైన విశ్వాసాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో చూపిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు కానీ మత కలవరాలు కానీ పూర్తిగా నిరోధించడంలో విజయవంతంగా పనిచేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు కులమతాలకు అతీతంగా ఈరోజు ముస్లింలు కూడా బ్రహ్మరథం పడుతూ తప్పకుండా నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశానికి ఉండాలి, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తుందనే ఒక ఆలోచనతో అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే మెదక్ పార్లమెంట్లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఏవైతున్నాయో మరి దేశానికి మరి ప్రజలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మూడోసారి ముచ్చటగా ప్రధానమవుతున్న నరేంద్ర మోడీ గారికి ప్రపంచ దేశాలు మొత్తం కలిపి గిట ఏక చక్రాధిపత్యంగా మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నాం అని చెప్పి ముందస్తు శుభాకాంక్షలు ఏదైతే ప్రపంచ దేశాలు చెప్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ చాలా కార్యకర్తలు గర్వించదగ్గ విషయం. మరి మొన్ననే జరిగిన ఎలక్షన్లు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మన తెలంగాణ రాష్ట్రం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల 1 మంత్లో ఒక నెల రోజులలోనే విరవీగిన టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన ఏదైతే నర్సాపూర్ మరి మా తెలంగాణ ప్రజలు ఉన్నారో అట్టడుగు స్థాయికి పార్టీ ఉంటుందా పోతుందా, కాంగ్రెస్లో మెర్జీ చేస్తారా, ఉన్న ఎమ్మెల్యేలు పోతారా, ఎమ్మెల్సీలు పోతారా, నేను పోతానా నువ్వు పోతానా అనే భ్రమలు ఏదైతే ఉన్నారో ఆ భ్రమల కాంగ్రెస్ పార్టీ ఓటేసినా వృధా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా వృధా అవుతుంది. మరి ఈ 2 పార్టీలకు వేసినా అమ్ముడు పోతారు. కాబట్టి భారతదేశం ప్రధానమంత్రిని ప్రపంచ దేశాలు ఎట్లయితే చూస్తున్నాయో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని రఘునందన్ రావు గారికి ఓటేసి ఒక్కసారి మళ్ళా మెదక్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి ఆశిస్తున్నాం. భారత్ మాతాకి 75 ఏళ్ళ దేశ స్వతంత్రంలో ఈరోజు 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈరోజు దశాబ్దాల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనించిన ఆ రోజున్న ప్రధాని కావచ్చు, ఆ రోజున్న ముఖ్యమంత్రులు కావచ్చు, ఎన్ని కుంభకోణాలకు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో మనందరూ తెలుసు. కాబట్టి ఇవాళ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని ఇవాళ అన్ని ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్న తరుణంలో
ఇవాళ చాలా అంశాలు 550 సంవత్సరాల దేశ ప్రజల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, ఇవాళ అవినీతి చేస్తున్న ఎంతటి వాడైనా సరే బయటికి తీసి కుంభకోణాలు బయట వేస్తుండొచ్చు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని మొన్ననే ప్రజలు కుప్పగూల్చారు. అదే దశలో 100 రోజులు దాటలే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాలైన అవినీతి అక్రమాలు చేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వసూళ్ల రాజాగా ఇవాళ అందరినీ పిలిపించి డిమాండ్ చేసి డబ్బులు కాంగ్రెస్ పార్టీ వసూలు చేస్తుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ దేశంలో శాంతియుతమైన వాతావరణం ఉండాలి. ఇవాళ 370 ఆర్టికల్ కానీ, ఇవాళ కశ్మీర్ గురించి కానీ, ప్రపంచ దేశాలలో మొన్న కరోనా వచ్చినా కానీ నరేంద్ర మోడీ గారు చేసిన పనితీరును అందరూ గమనిస్తున్నారు. ఇవాళ విద్యావంతులు, యువకులు, మహిళలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మహిళలకు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మహిళలకు కనీస వసతులు లేక స్వచ్ఛ భారత్ ద్వారా ఇవాళ గ్రామాలలో, తాండాలలో ఈ ఇల్లు ఆ పార్టీ అనకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణం చేసి పరిశుభ్రం, పచ్చదనం, క్లీన్ అండ్ గ్రీన్ చేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అట్లాంటి దేశంలో ఈరోజు మరొక్కసారి మోడీ గారి ప్రభంజనం వీస్తుంది. దాంట్లో భాగంగానే 1999లో ఒకసారి ఆలయ నరేంద్ర గారి ఇక్కడ నుంచి ఎంపీ గెలిచారు. ఈరోజు మన మెదక్ పార్లమెంటరీ కూడా తప్పకుండా 100% మన అభ్యర్థి రఘునందన్ రావు గారు గెలుస్తున్నారు. ఎందుకంటే గెలిపించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబం మీద కాకుండా ఇవాళ విద్యావంతులైన ప్రతి యువకుని మీద ఆధారపడ్డారు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికలలో ఎవరున్నా, గల్లీ మీద ఎవరున్నా, ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి అవినీతి చేసిన ఏ పార్టీ నాయకుడినైనా సరే ఆయన వదిలిపెడతలేడు. కాబట్టి మనం దేశాన్ని రక్షించే విధంగా ఉండాలంటే మన పార్లమెంటును కూడా నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇద్దామని చెప్పి మనం అందరం అంటున్నాం, పనిచేస్తున్నాం, అందరికి అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలంటే ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తు కోటేసి మనందరం భారీ మెజార్టీతోని ఇక్కడ ఉన్న అభ్యర్థిని రఘునందన్ పంపిస్తే ఈ జిల్లాకు ఈ పార్లమెంటుకు సంబంధించిన రైల్వే విషయం కావచ్చు, గ్రామీణ అభివృద్ధి విషయంలో కావచ్చు, రైతుల విషయం కావచ్చు, మంచి విద్యా పాఠశాల కోసం మాట్లాడి తీసుకొస్తారు. కాబట్టి మనం ప్రతిసారి నష్టపోతున్నాం. గతంలో మోడీ ప్రభుత్వం ఉన్న ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు కూడా ప్రజలకు అందుబాటులో లేదు, ప్రజలకు పని చేయలేరు. ఇదంతా మనకు తెలుసు. అయినా సరే మోడీ గారు ఇవాళ నేషనల్ హైవేస్, ఇక్కడ ఉన్న రైల్వేల పొడగింపు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 10 సంవత్సరాలలో అంత అభివృద్ధి జరిగింది. టెక్నాలజీ విషయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన మహనీయుడు. ఇలా శాంతియుత ప్రపంచ ముస్లిం దేశాలలో కూడా యుద్ధాలు జరిగితే శాంతి మార్గం, శాంతి దూతగా వివరించి ఇలా చేసిన మోడీ గారిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. తప్పకుండా మీ అందరికీ మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మా కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తారు. ఓటర్ మహాశయులు అందరూ కూడా ఆలోచించి ఈసారి నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థిని రఘునందన్ రావును గెలిపించి మనం కానుకగా ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.